ఒక 4 విషయాలు, 4 ఫొటోస్ లేక 4 బొమ్మలు మనము ఆలోచన చేస్తాం. ఏమిటి ఆ 4 బొమ్మలు అని అంటే, మొదటిది వాడు గర్జించు సింహము వలె ఉన్నాడు అని మనము నేర్చుకున్నాం. రెండవదిగా వాడు సర్పము వలె వస్తాడు అని నేర్చుకున్నాం. మూడవదిగా నేరాల మోపువాడిగా వస్తాడని నేర్చుకున్నాం. నాలుగవదిగా నరహంతకుడిగా వాడు వస్తాడని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ 4 విషయాలు, ఈ 4 సత్యాలు చాలా స్పష్టంగా ఎరిగిన మనము ఈ సాతాను యొక్క శక్తి ఎలా పనిచేసింది కూడా నేర్చుకున్నాం కదండి. వాడు గర్జించు సింహము వలె వచ్చాడు అపోస్తలుల కార్యములు 4:17లో. వారు ఏం చేస్తాడయ్యారంటే శాస్త్రులను పరిసయ్యులను రెచ్చగొట్టి ఆ యొక్క ఏం చేశాడు చెప్పండి, అక్కడ సంఘములో గలిబిలిని చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరైతే దేవుని సువార్తను ప్రకటిస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు నామమును ప్రకటిస్తున్నారో వారిని బోధించవద్దని వారి ద్వారా హెచ్చరించి వారు నోళ్లు మూయించే ప్రయత్నాన్ని చేశాడు. కానీ వారు ఏం చేశారు? 4:24 అపోస్తలుల కార్యములు అంటే వారు ఏక మనసుతో ప్రార్థన చేయగా గర్జించు సింహం ఏమైపోయింది? ఓడిపోయింది. రెండవది వాడు ఎలా వచ్చాడు? సర్పము వలె కుయుక్తిగా వచ్చాడు. వచ్చి ఎవరిని, విచిత్రం ఏంటంటేనండి, వారికి కావలసింది సంఘములో ఉన్నవారే కావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. వాడు బయట వాడిని ఎవరిని ఉపయోగించడం. వారికి ఎవరు కావాలి? సంఘములో ఉన్నవాడు, సంఘములో యాక్టివ్ గా ఎవరు పనిచేస్తున్నాడో వాడే కావాలి. మరలా ఇది మనం గమనించాలండి. ఎవరిని పడితే వాడిని ఎంపిక చేసుకోరండి. ఎవరిని పడితే వాడిని ఎంపిక చేసుకోరు. ఎవరైతే యాక్టివ్ గా పనిచేస్తున్నాడో సంఘంలో, ఎవరైతే వాక్య పరిచర్యలో ఉన్నాడో అటువంటి వాడిని మీరు ఏం చేస్తారు చెప్పండి? ఎంపిక చేసుకున్నారు. సర్పంలా వచ్చాడు. ఎవరిని ఎంపిక చేసుకున్నారు? అననీయ సప్ఫీరాలను ఎంపిక చేసుకున్నాడు, ఉపయోగించుకున్నాడు. ఎవరు నష్టపోయారు? అననీయ సప్ఫీరా నష్టపోయారు. అక్కడ వాళ్ళు ఎలా జయించరయ్యారంటే ఆత్మ వివేచనాన్ని దేవుడు సంఘానికి ఇవ్వగా ఆత్మ వివేచన చేత సంఘం గెలిచింది. సర్పం ఏమైపోయాడు చెప్పండి? ఓడిపోయాడు. మూడవదిగా నేరాలు మోపువాడు. నేను చెప్పాను, మరలా సంఘంలో ఉన్న వారిని ఎంపిక చేసుకుంటారు. ఎవరైతే యాక్టివ్ గా ఉంటున్నారో, ఎవరు దేవుని పని చేస్తున్నారో వారిని ఎంపిక చేసుకొని ఏమి చేశాడయ్యారంటే భోజనాల దగ్గర సమస్యను పెట్టాడు. ఏం పెట్టాడండి? మాకు రొట్టె ఇవ్వలేదు, మాకు పాలు ఇవ్వలేదు, మాకు పలానా చేప మొక్క పెట్టలేదు, సంథింగ్ ఏదో ఒకటి వారికి కావాలి. ఎంపిక చేసుకున్నాడు. ఎంపిక చేసుకుంటే మీరు చదవండి, 6వ అధ్యాయం మొదటి నుంచి మీ అందరికీ తెలుసు. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో అక్కడ విధవరాండ్రలను ఎంపిక చేసుకొని అక్కడ తిండి దగ్గర సమస్యను లేపాడు. అయితే అక్కడ సేవకులు ఏం చేశారు అంటే, మేము దేవుని యొక్క వాక్యం చెప్తాము, ప్రార్థన చేస్తామని వాక్యానికి ప్రార్థనకి వారు అప్పగించుకోగా అక్కడ నేరాలు